ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరోయిన్ నేను చాయ్‌ని పెళ్లి చేసుకోకపోతే సూజిన్ పుట్టనే పుట్టడు అని సూజిన్‌ని మిస్ అయ్యి అంతలా ఏడుస్తుంది కదా! ఇంకా ఆ రోజు నైట్ చూసారంటే చాయ్ దేని గురించో చాలా సీరియస్‌గా ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఏమని చూస్తే ఎక్కడ ఈరోజు నైట్ నిద్రపోయి లేస్తే పొద్దున్న మళ్ళీ ఫ్యూచర్‌కే వెళ్ళిపోతామేమో అని భయపడుతూ కూర్చుంటాడు. సేమ్ జూకి కూడా అలానే అనిపిస్తుంది. తనకి అయితే ఫ్యూచర్‌లోకి వెళ్ళడానికంతా భయం లేదు. కానీ వాళ్ళ అమ్మని మిస్ అవ్వబోతుందనే చాలా బాధగా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది? అందరూ కూర్చొని టీవీ చూస్తుంటే హీరోయిన్ మాత్రం వాళ్ళ అమ్మని చూస్తూ కూర్చుంటుంది. వాళ్ళ అమ్మ అయితే ఒకటి టీవీ చూడు, లేదంటే వెళ్ళి నిద్రపో, ఊరికే నా ముఖాన్ని చూస్తూ కూర్చున్నావు అని అరిచినప్పుడు అదంతా మీకు అర్థం కాదుమా అని నైట్ నిద్రపోయేటప్పుడు కూడా వాళ్ళ అమ్మ పక్కనే పండుకొని నిద్రపోతుంది. ఆ టైంలోనే హీరోని చూసారంటే నేను నైట్ నిద్రపోతేనే కదరా నేను ఫ్యూచర్ కి వెళ్తాను, నిద్రపోకపోతే ఎలా వెళ్తాను అని నిద్రపోకుండా ఉండటానికి వీడు ఏమేమో చేస్తూ కూర్చుంటాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవుతుంది. ఎక్కడ ఫ్యూచర్ కి వెళ్ళిపోతామేమో అని భయపడిన ఇద్దరు పొద్దున అంతలా షాక్ అవుతారు. ఏమంటే వాళ్ళు అనుకున్నట్లు ఫ్యూచర్ కంతా ఏం వెళ్ళిండరు, ఇంకా పాస్ట్ లోనే ఉంటారు. జో అయితే ఖచ్చితంగా ఫ్యూచర్ కి వెళ్ళిపోతామని చెప్పి నిన్న నైట్ వాళ్ళ అమ్మ కోసం ఒక లెటర్ ని రాసింటుంది. ఎలానో ఫ్యూచర్ కి వెళ్ళబోతున్నామని మనసులో ఉన్నదంతా రాసి పెట్టింటుంది. కానీ ఇప్పుడు పాస్ట్ లోనే ఉండటంతో ఆ లెటర్ ని తీసి దాచిపెట్టుకుంటుంది. ఆ టైం జో నాన్న వచ్చి, ఏమ్మా జో, నేను నిన్ని 2 రోజుల నుండి చూస్తున్నా, చాలానే అప్సెట్ గా ఉన్నావు, నీకు నాన్న డబ్బులు ఇవ్వలేదని కోపమా, ఇదిగో తీసుకో అని జోకి డబ్బులు ఇస్తాడు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న మీద ఎందుకో చాలా కోపంగా ఉంది. అదేమని తెలియడం లేదు. సో డబ్బులు తీసుకోకుండానే నాకొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, జో డ్రెస్ పాకెట్లో పెట్టి అలానే ఒక లెటర్ని కూడా పెట్టి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే చాయ్ని చూసారంటే ఇంకా ఎందుకు మనం ఫ్యూచర్లోకి వెళ్లకుండా ఉన్నాం, ఒకవేళ ఇక్కడే ఉండబోతున్నామా ఏంటి, సరే ఓకే, ఏదైతే ఏమి, అక్కడెళ్ళి డివోర్స్ తీసుకొని ఒంటరిగా ఉండటం కన్నా ఇక్కడ లైఫ్ ని ఎంజాయ్ చేద్దామని చాయ్ ఒకటే ఆటలు పాటలు అని ఎంజాయ్ చేస్తుంటాడు. అంతటితో ఆపకుండా ఇప్పుడు వాడి నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న మన ఇంటి ఆస్తి పత్రాలు డబ్బులు అని అన్నింటినీ తీసుకొని వచ్చి నా దగ్గర ఇవ్వండి, 2 years లోనే మిమ్మల్ని కోటీశ్వరుణ్ణి చేస్తాను, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే బాగా ప్రాఫిట్ వస్తుంది అని నాకు బాగా తెలుసు, సో అన్నింటినీ తీసుకొని వచ్చి ఇవ్వండి అన్నట్లు చెప్పగా అంతే వాళ్ళ నాన్న సుత్తిని తీసుకొని వస్తాడు కొట్టడానికి. నీకంతా తిండి పెట్టి ఇంట్లో పెట్టుకోవడమే పెద్ద విషయం, ఇందులో నీకు ఆస్తి కావాలా ఆస్తి అని కొట్టడానికి వెళ్తుంటాడు. కానీ వాడు మీరు ఇవ్వకపోతే ఏంటి అని చెప్పి ఏం చేస్తాడు, వాడి రూమ్ లో ఉన్న కంప్యూటర్ క్యాసెట్స్ అని అన్ని థింగ్స్ ని తీసుకుని వెళ్ళి అమ్మేస్తాడు. లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఇలా అంతా చేస్తుంటాడు. ఆ మైండ్ సెట్ లోనే తిరుగుతుంటాడు. కానీ జూకి మాత్రం తన బేబీ సూజిన్ ఎక్కువ గుర్తొస్తుంటాడు. దానివల్ల చాయ్ దగ్గర మాట్లాడాలి అని అనుకుంటుంది. కాలేజ్కి వెళ్తుంది, టాక్సీలోనే వెళ్తుంటుంది. ఇంకా దిగేటప్పుడు కార్డ్ని ఇస్తే ఆ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది అంటారు. నిన్న కూడా ఈ కార్డ్ని యూజ్ చేశాక కదా, ఇప్పుడేంటి ఇలా చెప్తున్నారు అని జూకి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు డబ్బులు కూడా హీరోయిన్ దగ్గర లేదు. ఏమంటే నిన్న నైట్ ఏడ్చుకుంటూ నామ్ కార్లో వచ్చినప్పుడు ఆ కార్లోనే తన వ్యాలెట్ని కూడా వదిలి వెళ్ళింటుంది. ఇప్పుడు ఫైనలీ జూ నాన్న తెలియకుండా తన పాకెట్లో పెట్టిన డబ్బులే ఇప్పుడు జూకి హెల్ప్ అవుతుంది. అలానే వాళ్ళ నాన్న పెట్టిన ఆ పేపర్ని కూడా చూస్తుంది. దాన్ని తీసి చూస్తే నువ్వెందుకు కోపంగా ఉన్నావు అని నాకు బాగా తెలుసు మా, మొబైల్ కొనివ్వలేదు అనే కదా కోపంగా ఉన్నావు, నేను మీ అమ్మ దగ్గర మాట్లాడతాను అని క్యూట్ గా రాసిచ్చింటాడు. ఇంతలా ప్రేమగా ఉన్న నాన్న మీద జోకి ఏమంత కోపం అని తెలియడం లేదు. ఇంకా జో ఛాయ్ కోసం వెతుకుతున్నప్పుడు నామ్ని చూసేస్తుంది. వాణ్ణి చూడగానే డస్ట్బిన్ వెనకాల వెళ్ళి దాక్కుంటుంది. ఏమంటే వాడి దగ్గర నీ మీద చెమట స్మెల్ వస్తుంది అని పాస్ట్ లో చెప్పిన విషయం హీరోయిన్ కి తెలిసింది కదా, సో వాడిని ఫేస్ చేయలేక వెళ్ళి దాక్కుంటుంది. ఆ టైంలోనే హీరోయిన్ ఫ్రెండ్స్ ఏరం ఇంకా అద్దాల అమ్మాయి వస్తారు. క్లాస్ కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అడగ్గా ఇద్దరు సైలెంట్ గా కూర్చోండి, ఏం మాట్లాడకండి అన్నప్పుడు వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఇందులో చాయ్ ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు. ఇక్కడ డస్ట్బిన్ దగ్గర ఏం చేస్తున్నారు అని అరుచుకుంటూ రాగా హీరోయిన్ అయితే, రే కాసేపు సైలెంట్ గా ఉండండిరా, అర్చకండి అని తన కాళ్ళతో అంతా సైగ చేస్తుంటుంది. కానీ అక్కడ జరిగేదంతా నామ్ చూసేస్తాడు. కానీ పెద్దగా పట్టించుకోడు, అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ నామ్ వెళ్ళిన తరువాత చాయ్ ఫ్రెండ్స్ దగ్గర చాయ్ ఎక్కడా అని అడగ్గా వాళ్ళు, మేము పొద్దున్న నుంచి వెతుకుతున్నాం, ఎక్కడా కనిపించడం లేదు, చూస్తే చెప్తామన్నప్పుడు సరే అని హీరోయిన్ వెళ్ళిపోతుంది. సరే చాయ్ ఎక్కడ వెళ్ళాడు అని చూస్తే
డాన్స్ డిపార్ట్మెంట్ లో చాయ్ ఫస్ట్ లో ఉంది కదా, ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళింటాడు. ముందంతా పాస్ట్ లో ఆ అమ్మాయిని చూస్తేనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తాకునేవాడు, అంత షైగా ఫీల్ అవుతాడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎంత చాయ్ చూడటానికి 20 ఏళ్ల అబ్బాయిలా కనిపించినా వాడి నిజమైన ఏజ్ వచ్చి 38 కదా. సో వాడికి ఇప్పుడు బాగానే తెలుసు అమ్మాయిల దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు అని చెప్పి బాగా తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యేలా నిన్న నీ దగ్గర మంచిగా కూడా మాట్లాడలేదు, ఇంక నుంచి మనం అప్పుడప్పుడు మీట్ అవుదామని కోక్ అంతా తీసుకుని వెళ్ళి ఇస్తాడు. ఆ అమ్మాయికి చాలానే షాకింగ్గా ఉంటుంది. మొన్నటి వరకు మాట్లాడాలంటేనే చాలా షైగా ఫీల్ అయ్యేవాడు, ఈ రోజు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చూస్తున్నప్పుడు హీరో సడన్ గా నీ నంబర్ ఇవ్వగలవా అని ఆ అమ్మాయి నంబర్ ని కూడా తీసుకుంటాడు. ఇప్పుడు వాడి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి చెప్తే ఏంటి ఆ అమ్మాయి తన నంబర్ ని నీకు ఇచ్చిందా, ఇదంతా నమ్మేలా ఉందా, ఏదో నువ్వే ఒక నంబర్ ని రాసుకొచ్చి మా దగ్గర చూపిస్తున్నావా అని హీరో మీద ఫన్ చేస్తుంటారు. ఆ తరువాత సరే ఉండు ఇప్పుడే కాల్ చేస్తామని ఆ నంబర్కి కాల్ చేస్తారు. ఇప్పుడు అది నిజంగానే ఆ అమ్మాయి నంబర్ అని తెలిసి ఇద్దరు అంతలా షాక్ అవుతారు, అసలు నమ్మలేకపోతారు. ఎలారా, నిన్నటి వరకు నా దగ్గర ఐడియా అడుగుతున్నావు, ఈ రోజేంటి ఫోన్ నంబరే తీసుకొని వచ్చేసావు, ఎలారా నీకు ఇంత ధైర్యం వచ్చింది అని అంత షాకింగ్గా అడుగుతున్నప్పుడు కరెక్ట్గా హీరోయిన్ వస్తుంది. వచ్చి నీ దగ్గర కాస్త మాట్లాడాలి బయటరా అని పిలిస్తే వాడు చాలా యాటిట్యూడ్గా నాకు ఇప్పుడు టైం లేదు, అంతేకాకుండా నీ దగ్గర మాట్లాడటానికి కూడా నాకు ఇష్టం లేదు అని జోకే కాలేలా చేస్తుంటాడు. అంతలో క్లాస్ కి వాళ్ళ సార్ వచ్చేస్తాడు. వచ్చి అందరికీ ఒక చిన్న యాక్టివిటీని ఇస్తాడు. ఏమంటే క్లాస్ లో ఉన్న అందరూ ఎవరినైనా చూస్ చేసి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అని రాసివ్వాలి. హీరోయిన్ అయితే హీరోని చూస్ చేసి వాడి గురించి రాసిస్తుంది. వాడు చూస్తాడు, చూసి అంతలా షాక్ అవుతాడు. ఏమంటే వీళ్ళిద్దరికి పెళ్ళై హస్బెండ్ వైఫ్ గా ఉన్న టైంలో చాయ్ని తిట్టాలి అంటేనే పిస్నారి బంకా అనే తిట్టుంది. ఇప్పుడు ఆ పేపర్ ఫుల్ గా పిస్నారి బంకా అనే రాసిచ్చుంటుంది. దాన్ని చూడగానే చాయ్కి అర్థమైపోతుంది జో కూడా తనలానే ఫ్యూచర్ నుండి వచ్చింది అని. సో క్లాస్ కంప్లీట్ అయిన వెంటనే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నీ దగ్గర కాస్త మాట్లాడాలి రా అని పిలిచగా ఈసారి హీరోయిన్ టర్న్, నాకు టైం లేదు, నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు అంటుంది. కానీ వాడు మాట్లాడటానికంతా టైం లేదు రా నీ చేయి పట్టుకొని లాక్కుని వెళ్ళి జూ దగ్గర, అయితే అంతా తెలిసే నువ్వు నన్ను అవాయిడ్ చేసావా, ఏమో నేను ఎవరో తెలియనట్లు వెళ్ళాము అని అడగ్గా నువ్వు మాత్రం ఏంటి నన్ను అవాయిడ్ చేసి నీ ఫస్ట్ లవ్ ని మీట్ అయి మాట్లాడుతున్నావు కదా, అదంతా నాకేం తెలీదు అని నువ్వు అనుకుంటున్నావా అని అచ్చగా వాడికి ఏం చెప్పాలో తెలియక నిల్చో ఉన్నప్పుడు హీరోయిన్ అవును ఇక్కడ ఏం జరుగుతుంది అసలు, మనం ఎలా ఇక్కడికి వచ్చాము అని అడగ్గా నాకెలా తెలుసు, నేను నీలానే వచ్చాను, కానీ నాకు ఈ లైఫ్ చాలానే నచ్చింది, ఫ్యూచర్కి వెళ్తే మన ఇద్దరికి డివోర్స్ అయ్యి సపరేట్గా వెళ్ళి కష్టపడటానికి అట్లీస్ట్ ఇప్పుడు మన ఇద్దరికి మన లైఫ్ని చేంజ్ చేయడానికైనా ఛాన్స్ వచ్చింది అని అనుకో, నీకు నాతో ఉండటానికి నచ్చలేదు, నాకు నీతో ఉండటానికి నచ్చలేదు, సో నువ్వు నీ లైఫ్ని చూసుకో, నేను నా లైఫ్ని చూసుకుంటాను అని వీడు మాట్లాడి వెళ్ళిపోతాడు. కానీ కాస్త దూరంగా వెళ్ళి చా తను చాలా హట్ అయ్యేలా మాట్లాడానా అని వీడికి ఒకలా బాధగా ఉంది. అయినా కూడా ఫ్యూచర్లో డివోర్స్ అయిన విషయం, కోర్టుకి వెళ్ళిన విషయం అని అన్నింటినీ తలుచుకున్నప్పుడు ఇప్పుడు తీసుకున్న ఈ డెసిషనే కరెక్ట్ అని అనిపిస్తుంది. హీరోయిన్ హీరో అలా అంతా మాట్లాడడంతో చాలానే ఫీల్ అవుతుంది. కానీ ఆ తర్వాత వాడే కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు నేను మాత్రం ఎందుకు ఇలా ఉండాలి అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తుంది, తను ఎలా అంతా ఉండాలి అని ఆశ పెడుతుందో అదంతా చేయాలి అని డిసైడ్ అవుతుంది. అందులో ఫస్ట్ వచ్చి క్లబ్కి వెళ్ళాలి అన్నదే ఆశ. ఇంతకు ముందు ఎప్పుడు జూ క్లబ్కి అంతా వెళ్ళిండదు. సో తన ఫ్రెండ్స్ని పిలుచుకొని క్లబ్కి వెళ్తుంది. అందులోనూ ముగ్గురు సూపర్గా రెడీ అయి వెళ్తుంటారు. అలా వెళ్తున్నప్పుడు ఒక ప్లేస్లో చూసారంటే ఒక పెద్ద స్లోప్ లా ఉంది. ఇందులో ముగ్గురు అంత పెద్ద హిల్స్ వేసుకొచ్చింటారు. జూ ఫ్రెండ్స్ ఇద్దరు ఎక్కడ కింద పడిపోతామేమో అని స్లోగా అడుగు మీద అడుగు పెట్టి నడుస్తుంటే ఈ జూ ఏం చేస్తుంది, ఇప్పుడు చూడండి నేను ఎలా వెళ్తా అని కాస్త ఫాస్ట్గా నడుస్తుంది చూడండి. అంతే, ఆ తరువాత హీరోయిన్ కాళ్ళు తన కంట్రోల్లోనే లేదు, బ్రేక్ లేని బైక్ లా అంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. జూ అలా రావడం చూసి దారిలో ఉన్న అందరూ దూరం వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయిన్ వెళ్తున్న స్పీడ్కి కింద పడి ఫేస్ డ్యామేజ్ అయ్యిండాలి,
కానీ ఎలా ఈ కొరియన్ డ్రామాస్‌లో మాత్రం కరెక్ట్‌గా వస్తారు అని తెలియడం లేదు. కరెక్ట్‌గా నామ్ వచ్చి జో కింద పడినట్లు పట్టేసుకుంటాడు. ఒక్క సెకండ్‌లో జోకి ప్రాణమే పోయినట్లు అయిపోతుంది. ఇప్పుడు జో నార్మల్ అయిన తరువాత కూడా వాడిని అలానే పట్టుకొని నిల్చుంటుందా? వాడైతే "నువ్వు నార్మల్ అయ్యుంటే కాస్త దూరం వెళ్తావా? లేదంటే మళ్ళీ నా మీద చెమట స్మెల్ వస్తుంది అని చెప్తావు" అన్నట్లు చెప్పగా, హీరోయిన్ కూడా ఫాస్ట్‌గా దూరం వచ్చేసి ఇప్పుడు వాడు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు "నేను తెలియకుండా చేసేసా, సారీ" అని అరుస్తుంటుంది. కానీ ఇక్కడ ఇలా అంతా జరగడం చాయ్ చాయ్ ఫ్రెండ్స్ చూసేస్తారు. అప్పుడు జుట్టోని చూసారంటే, "రే ఇదేదో బాగుందే, రేపటి నుంచి మనం కూడా అక్కడ వెళ్ళి నిలబడితే ఎలా ఉంటుంది" అన్నప్పుడు బాడీ బిల్డర్ అలానే కోపంగా చూస్తున్నట్లు చూసి "రే సూపర్ ఐడియా రా" అని చెప్పి నవ్వుతుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ ఒక పక్క కామెడీ చేస్తుంటే పక్కన నిల్చోన్న చాయ్‌కి మాత్రం అక్కడ జరిగిందంతా చూసి మండిపోతుంటుంది. ఎంతైనా హస్బెండ్ కదా! సో చాలా జెలస్‌గా ఫీల్ అవుతాడు. ఇంకా ఫైనలీ జో తన ఫ్రెండ్స్ అందరూ క్లబ్‌కి వెళ్ళిపోతారు. ఆ క్లబ్‌లోని ఆ డాక్టర్ ఉన్నాడు కదా! వాడున్నాడు. వీడు ఫ్యూచర్‌లోనే వైఫ్‌ని మోసం చేస్తూ అఫైర్‌లో ఉన్నాడు అని చూస్తే ఇప్పుడు కూడా వీడు అలానే ఉన్నాడు. క్లబ్‌కి వచ్చి అమ్మాయి ఏమైనా సెట్ అవుతుందా అని చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న జూని చూస్తాడు. వెంటనే ఇప్పుడు జూ దగ్గరకు వెళ్ళి "నువ్వు చాలానే అందంగా ఉన్నావు. మనం ఎందుకు ఫ్రెండ్స్‌గా ఉండకూడదు" అని వాడి నంబర్‌ని ఇవ్వగా జూకి అంతా కొత్తగా ఉంది. ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అని ఏమీ తెలియడం లేదు. సో వాడి దగ్గర నంబర్‌ని తీసుకుంటుంది. కానీ ఆ గ్రూప్‌లో ఏరం మాత్రమే కాస్త తెలివిగా ఉంది. సో హీరోయిన్ దగ్గర "ఇక్కడ చూడు, వాడిని చూస్తుంటేనే డౌట్‌గా ఉంది. రా వెళ్దాం" అని పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరూ జాలీగా డాన్స్ వేస్తుంటారు. చూస్తే అక్కడ చాయ్ వాడి ఫ్రెండ్స్‌తో కూడా వచ్చింటాడు. వాళ్ళు డాన్స్ వేస్తుంటారు. కాసేపు తర్వాత చూస్తే చాయ్ హీరోయిన్‌ని చూసేస్తాడు. జూ ఇలా డాన్స్ వేయడం చూసేసి వాడికి అంత కోపం వస్తుంది. వెంటనే జూని దూరంగా పిలుచుకొని వెళ్ళి "ఏంటి కాలేజ్‌లో చదువుతున్న అమ్మాయివి అని నీకు ఫీలింగా? నీకు 35 సంవత్సరాలు అవుతుంది. పెళ్లి అయి బిడ్డ కూడా ఉంది. అంతేకాకుండా ఒక ఆంటీ వేసే డ్రెస్సా ఇది? ఇదంతా ఏం డ్రెస్ అసలు" అని వీడు ఇష్టానికి అరచగా, "నేను ఆంటీ అయితే మరి నువ్వెవరా? నువ్వు ఇప్పుడు అంకుల్‌వి తెలుసు కదా! నువ్వు మాత్రం నీ లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. నేను మాత్రం చేయకూడదా ఏంటి" అని అక్కడ కూడా వెళ్ళి ఇద్దరు గొడవ పడుతుంటారు. ఇక్కడ ఇలా అంతా జరుగుతున్న ఆ టైంలోనే నామ్‌ని చూపిస్తారు. పాపం జాలీగా తిరుగుతూ ఉన్నోడు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల దెయ్యం పట్టినట్లు పొద్దున జరిగిన విషయం గురించే ఆలోచిస్తుంటాడు. జూనే వాడికి గుర్తొస్తుంటుంది. ఇంకా ఇక్కడ క్లబ్‌లో హీరోయిన్ తప్ప అందరూ కూర్చొని మాట్లాడుతుంటారు. చాయ్ అక్కడ ఉండటం వల్ల హీరోయిన్ అక్కడ ఉండదు. తను బయట ఉంటుంది. ఇక్కడ జో ఫ్రెండ్ ఏరం ఉంది కదా! తనకి ఎవరైనా అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడితేనే చాలు చాలా కోపం వచ్చేస్తుంది. అందులోనూ ఏరం దగ్గరకు వెళ్ళి ఎవరైనా ఛాలెంజ్ అని చెప్తే చాలు చాలా ఫైర్‌గా ఆ ఛాలెంజ్ చేయడానికి రెడీ అయిపోతుంది. ఆ విషయం అంతా తెలియక చిట్టోడు ఏం చేస్తాడు, ఈ అమ్మాయిలు చాలానే వీక్ అయిన వాళ్ళు. ఇక్కడ కావాలంటే నేను నీతో ఛాలెంజ్ చేస్తాను. ఎవరు ఎక్కువ తాగి స్టడీగా ఉంటారో చూద్దామా అన్నట్లు చెప్పగా, అంతే నెక్స్ట్ ఒక 1 అవర్ తర్వాత చూస్తే టేబుల్ ఫుల్‌గా అన్ని బాటిల్స్ ఉంది. ఏరం అంతా తాగి కూడా అలానే స్టడీగా కూర్చుంటుంది. కానీ జుట్టోడిని చూసారంటే అలానే ఫ్లాట్ అయిపోయింటాడు. లోపల ఇలా అంతా జరుగుతున్నప్పుడు బయట జూని చూసారంటే తను ఒక పక్క ఫుల్‌గా తాగేసి ఏం చేస్తున్నామని తెలియక మైక్ తీసి అందరి ముందు చాయ్‌ని అంతలా కడిగి పెడుతుంటుంది. "నా దగ్గర ఒక్కరు కూడా మాట్లాడరు అని చెప్పావు కదా! ఇక్కడ చూడు నేను అందంగా ఉన్నా అని ఒక అబ్బాయి నాకు నంబర్ అంతా ఇచ్చాడు తెలుసా? అదిగో ఆ అబ్బాయే అక్కడ ఉన్నాడు చూడు" అని ఆ డాక్టర్‌ని చూపించగా చాయ్ కూడా చూస్తాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరో కాదు ఆ డాక్టర్ అని తెలిసి వాడికి చాలా కోపం వస్తుంది. ఆ డాక్టర్ క్యారెక్టర్ ఎలాంటిది అని చాయ్‌కి తెలుసు కదా! దానివల్ల వాడి దగ్గర నంబర్ తీసుకొండాది కదా అని కోపంగా చూస్తున్నప్పుడు హీరోయిన్ ఏం చెప్తుంది, "పాస్ట్‌కి రాగానే అంతా మర్చిపోయావు కదా! కొత్త లైఫ్‌ని వెతకడం స్టార్ట్ చేసేసావు. సూజిన్‌ని టోటల్‌గా మర్చిపోయావు కదా" అన్నట్లు చెప్పగా, ఇప్పుడు హీరోకి సూజిన్ అన్న పేరు విన్న తరువాతనే వాడికి వాడి కొడుకు గురించిన జ్ఞాపకం వస్తుంది. ఇన్ని రోజులు సూజిన్ గురించే హీరో ఆలోచించిండడు. ఇప్పుడు హీరోయిన్ చెప్పిన తరువాతనే వాడికి గుర్తొస్తుంది. ఒకలా డల్‌గా అయిపోతాడు. ఏంటిది చాలా ఎమోషనల్‌గా పోతుంది అని చూస్తుంటే కరెక్ట్‌గా జుట్టోడు ఎంట్రీ ఇస్తాడు. తాగడంతో అక్కడే అలానే వామిట్ చేయగా అంతే ఆ క్లబ్ వాళ్ళు జుట్టోడిని అలానే తీసుకుని వెళ్ళి బయట పడేస్తారు. ఇంకా జూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళిపోతుంది. ఆ టైంలోనే హీరోని చూసారంటే సూజిని తలుచుకొని చాలా ఫీల్ అవుతాడు. సో ఆ బాధలో వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు బాడీ బిల్డరే జుట్టోని కష్టపడి హాస్టల్ దగ్గరకు పిలుచుకుని వెళ్తాడు. చూస్తే గేట్ లాక్ లో ఉంది. అంతే బాడీ బిల్డర్ అంతలా అరుస్తాడు, "అంతా నీ వల్లనేరా, చూడు లేట్
లేట్ అవ్వడంతో గేట్ ని క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఎలారా లోపలికి వెళ్ళేది అని అరుస్తున్నప్పుడు జుట్టోడు, రే ఎందుకురా అరుస్తున్నావు, ఇప్పుడు నేను ఎలా లోపలికి వెళ్తానని చూడు అని చెప్పి ఆ గేట్ సందులో తలని వదులుతాడు. తల లోపలికి వెళ్ళిపోతుంది, సగం బాడీ కూడా వెళ్ళిపోతుంది. కానీ ఆ తర్వాత వెళ్ళలేకపోతాడు. అలా లోపలికి వెళ్ళలేక బయటికి రాలేక అలానే గేట్ లోనే ఇరుక్కుపోతాడు. ఇప్పుడు బాడీ బిల్డర్ ని చూస్తే పక్కన ఒక చిన్న గేట్ ఉంది. ఆ గేట్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంటాడు. జుట్టోడు షాక్ అయిపోతాడు. రే నువ్వెళ్ళారా లోపలికి వెళ్ళావు అన్నప్పుడు, ఈ గేట్ ఓపెన్ లోనే ఉందిరా, నువ్వే అనవసరంగా తగులుకున్నావు అని చెప్పి ఇప్పుడు వాణ్ణి ఆ గేట్ లో నుండి తీయడానికి ఏమేమో ట్రై చేస్తాడు. వెనకాల పెట్టి లాగుతాడు, రాడు. ముందుకెళ్ళి ముఖం మీదనే కాళ్ళు పెట్టి తంతాడు, నోట్లో పెట్టి తంతాడు. కానీ ఏం ప్రయోజనం లేదు. బాడీ బిల్డరే టయర్డ్ అయిపోతాడు. ఇంక తరువాత నా వల్ల కాదు, నువ్వు కాసేపు ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి ఎవరినైనా హెల్ప్కి పిలుచుకొని వస్తాను అని చెప్పి హాస్టల్ లోపలికి వెళ్తాడు. కరెక్ట్గా ఆ టైంలోనే ఏరం దగ్గర నుండి వీడికి ఒక మెసేజ్ వస్తుంది. అప్పట్లో ఫోన్ అంతా లేదు, పేజర్ మాత్రమే ఉంటుంది. అందులో మెసేజ్ మాత్రమే చదవగలమేమో. అందులో ఏరం నంబర్ ని సెండ్ చేయగా వీడు వెంటనే వెళ్ళి ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేస్తాడు. అప్పుడు ఏరం, రేపు 2 గంటలకి నేను చెప్పే ప్లేస్ కి వచ్చేసి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అంతే, ఆ మాట విని వీడికి అంత ఖుషిగా ఉంది. అయితే రేపు నేను డేటింగ్ కి వెళ్తున్నానా అని అలానే గాల్లో తెలియపోతుంటాడు. ఈ సంతోషంలో పాపం జుట్టోని మర్చిపోతాడు. ఇక్కడ వీడు అదంతా తెలియక నా ఫ్రెండ్ వస్తాడు, వచ్చి నన్ను కాపాడుతాడు అని వెయిట్ చేసి చివరికి వర్షం మాత్రమే వస్తుంది. ఫ్రెండ్ రానే రాడు. నైట్ అంతా కూడా అలానే కూర్చుంటాడు. నెక్స్ట్ డే అందరూ వాడి చుట్టూ చేరిపోతారు. అప్పుడు ఒకతను, ఏరా బుద్ధున్న ఎవడైనా ఇలా చేస్తాడా, ఈ కాలం పిల్లలకి తెలియవన్నదే లేదు అని తిట్టేసి వాడిని కాపాడటానికి పెద్ద మిషన్స్ అంతా తీసుకుని వెళ్తుంటారు ఆ గేట్ ని కోయడానికి. దాన్ని చూసి జుట్టోడు భయపడి అంతలా అరుస్తుంటాడు. ఆ టైంలోనే కాలేజీలో చూసారంటే ఈ రోజు చేయి పట్టుకొని లాక్కుని వెళ్తుంటాడు. నీతో కాస్త మాట్లాడాలి రా అని ఒక రూమ్ కి పిలుచుకుని వెళ్ళి మాట్లాడుతుంటాడు. నిన్న డాక్టర్ హీరోయిన్ దగ్గర ఫోన్ నంబర్ ఇచ్చాడు కదా, సో ఇప్పుడు జూ దగ్గర వాడి దగ్గర అంత మాట్లాడకు, వాడు మంచోడు కాదు అన్నప్పుడు జూని చూసారంటే, నేను ఎవరి దగ్గర మాట్లాడితే నీకేంటి అని అక్కడే ఇద్దరు గొడవ. అప్పుడు ఛాయ్ వచ్చి, నీకు పెళ్ళై బాబు కూడా ఉన్నాడు గుర్తుందా అన్నప్పుడు, ఏంటి ఎప్పుడు చూసినా పెళ్ళయింది అంటున్నావు, ఆల్రెడీ మన ఇద్దరికి డివోర్స్ అయిపోయింది కదా, మరి ఇంకేం, నువ్వు మాత్రం డివోర్స్ తీసుకొని నీ ఫస్ట్ లవ్ దగ్గర అంతా మాట్లాడొచ్చు, కానీ నేను ఎవరి దగ్గర మాట్లాడొద్దా, నాకు ఆ అబ్బాయి నచ్చాడు, సో నేను మాట్లాడుతా, నువ్వు ఇందులో తలదూర్చుకు చెప్తున్నప్పుడు కరెక్ట్ గా డాక్టర్ వస్తాడు. హీరోయిన్ కూడా కావాలని ఛాయ్కి కాలేలా ఆ డాక్టర్ దగ్గర బాగా నవ్వుతూ మాట్లాడుతుంటుంది. అదంతా చూస్తున్నప్పుడు ఛాయ్కి మండిపోతుంటుంది, కానీ ఏం చేయలేకపోతాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నామ్ని చూపిస్తారు. వీడు ఇంకా కూడా జో గురించి ఆలోచిస్తుంటాడు. అందరి ముందు వీడిని హక్ చేయడం. ఇంకా ఆ రోజు నైట్ వీడి టాక్సీలో ఎక్కింటుంది కదా, అది టాక్సీ అంతా కాదు. వీడు ఆ సైడ్ కార్ లో వస్తున్నప్పుడు కార్ లో ఉన్నది నామ్ అని కూడా తెలియక టాక్సీ అని అనుకుని స్టాప్ చేసి కార్ ఎక్కింటుంది. దిగేటప్పుడు కార్డ్ ని కూడా ఇచ్చింటుంది. అప్పుడే ఆ కార్డ్ లో డబ్బులు ఉండిండదు, కానీ వీడు ఏమో డబ్బులు తీసుకున్నట్లు యాక్ట్ చేసి ఆ కార్డ్ ని తిరిగి ఇచ్చేసింటాడు. ఇప్పుడు వీడికి జూ గురించిన ఆలోచన ఎక్కువ అవడంతో నామ్ భయపడిపోతాడు. ఎక్కడ తనని నిజంగా లవ్ చేస్తున్నాడేమో అని భయపడి జూని మీట్ అయి, నేను నిన్ను లవ్ చేస్తున్నా అని నువ్వు అనుకుంటున్నావు కదా అని అడగ్గా జో కూడా, అవును నువ్వే కదా ఆ రోజు చెప్పావు నన్ను లవ్ చేస్తున్నా అని అన్నప్పుడు, నేను నిన్ని లవ్ చేస్తున్నా అని చెప్పనే లేదు కదా, ఆ రోజు నేను నిన్ని జస్ట్ డేట్ కి పిలిచాను అంతే అంటాడు. అప్పుడు హీరోయిన్, నువ్వు నన్నే ఎందుకు వచ్చి పిలిచావు అని అడగా, ఎందుకంటే నా ఆపోజిట్ లో నువ్వు ఉన్నావు, ఒకవేళ నీ ప్లేస్ లో వేరొక అమ్మాయి ఉన్నిన్నా ఆ అమ్మాయిని డేట్ కి పిలిచింటాను అన్నప్పుడు జూకైతే వీడు మాట్లాడేదంతా విని పిచ్చిలేస్తుంది. అప్పుడు నామ్ జూ దగ్గర, ఇక్కడ చూడు నేను నిన్ను లవ్ చేయలేదు, నీకు ఇప్పుడు క్లియర్ అయింది కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా అర్థమైంది అన్నట్లే తల ఊపగా, సరే ఓకే ఇంక తర్వాత నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని వాడు చెప్పేసి వెళ్తుంటాడు. యాక్చువల్లీ వీడు కన్ఫ్యూషన్ లో ఉంటాడు, మనకి జూ నచ్చిందా ఏంటి అని. సో అందుకే ఇప్పుడు హీరోయిన్ దగ్గర వెళ్ళి నేను నిన్ను లవ్ చేయడం లేదు అని హీరోయిన్ దగ్గర క్లియర్ చేసి వెళ్తున్నట్లు వెళ్ళగా, ఇక్కడ హీరోయిన్ కి అయితే ఇన్ని ఇయర్స్ గా వాడు నన్ను లవ్ చేస్తున్నాడు అని నేనే పిచ్చిదానిలా అనుకోనిన్నానా అని చూస్తూ కూర్చోంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.